నుంచి రూతు గ్రంథం పేజీ నెంబర్ 220. రూతు 1వ అధ్యాయం 16వ వచనం మొత్తం ఫస్ట్ నుంచి చదువుకున్నాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలకునవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. నా దేవుడు అనే అంశంలో మనం ఈరోజు వాక్య భాగాన్ని ధ్యానించుకోం. నా దేవుడు, బైబిల్లో చాలా మంది ఉన్నారు నా దేవుడు అనేవాళ్ళు, చాలా మంది ఉన్నారు. కీర్తనలు 59వ అధ్యాయం 10వ వచనం చూస్తే, కీర్తనలు 59:10 చదవండి ఒకసారి. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనును, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించు. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనును, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనును. ఎవరన్నారు ఈ మాటలు? చెప్పండి, ఎవరన్నారు? దావీదు గారు అన్నారు నా దేవుడు. అదేవిధంగా 94వ కీర్తనలో కూడా చూస్తే, కీర్తనలు 94:22 యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. ఎవరనేది ఈ మాటలు? చెప్పండి. దావీదు గారు 90వ కీర్తన దగ్గర నుంచి 95, 96 పేరు లేని మోషే గారు రాశారు. మోషే కీర్తనలు. మోషే గారు ఏమన్నారంటే, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గం. ఈరోజు మన దేవుడు ఎటువంటి వాడు? నా దేవుడు నాకేం చేశాడు? నా దేవుడు నాకు ఏం చేశాడు? దావీదు గారు అన్నారు కదా, యెహోవా నా బలమా. చదువుతారండి కీర్తనలు 18, కీర్తనలు 18:1 చదవండి. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను. యెహోవా అంట దావీదుకి బలం అంట. చెప్పండి, యెహోవా దావీదుకి. ఎప్పుడు రాశాడు ఈ కీర్తన? ఏదో సుఖంగా ఉన్నప్పుడు కాదు. శత్రువుల పైన చూడండి, అతని శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి, ఇంకా ముఖ్యంగా సౌలు చేతిలో నుండి, నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశము కనికట్టినను, నా శత్రువులు నన్ను చోటినను, నరకపు పాశము కనికట్టినను, వరదవలె భక్తిహీనులు పోలిన, వరదవలె భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది దేవా, పరిపూర్ణమైనది దేవా. మన శత్రువులందరూ కూడా, మన శత్రువులు ముఖ్యంగా అపవాది, ఇంకా ముఖ్యంగా మన శత్రువులు చెప్పండి, ఇంకా ముఖ్యంగా మన శత్రువులు మన శరీరమే, మన కాళ్ళు, మన చేతులు, మన కళ్ళు, మన ఆలోచనలు. అటువంటి సందర్భంలో ఏమనుకోవాలంటే చెప్పండి, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను. నా దేవుడు
ఆశ్రయవర్గంగా ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తూ ఉంటున్నాడు. అటువంటి అనుభవంలో మనం ఆరాధించాలి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 49:5 చూస్తే యెషయా 49:5. యెషయా 49:5. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు, చెప్పండి అందరూ చెప్పండి గట్టిగా, నా దేవుడు నాకు బలమాయను, నా దేవుడు నాకు బలం. ఇంకంతే, ఇంకేమి లేకపోయినా సరే. అసలు మనం ఎటువంటి వాళ్ళం, మనం ఎటువంటి వాళ్ళం బైబిల్ చెబుతుంది చెప్పండి. మనం బలహీనులు. మనం ఎటువంటి వాళ్ళు? మనం బలహీనం. ఏలైనగా మనం ఇంకను బలహీనమైన రోమీయులకు రాసిన పత్రిక చదవండి, 5వ అధ్యాయం ఎన్నో వచ్చిన 6వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5:6. ఏలైనగా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన బలహీనమై ఉన్నాం, పాపమై ఉన్నాం, దుర్మార్గమై ఉన్నాం. ఈరోజు మనం బలహీనంగా ఉన్నాం. ఈ లోకంలో బలహీనంగా ఉంటే యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చి యుక్త కాలమున చనిపోయి ఆయన రక్తంలో మన బలహీనతంతో తీసివేసి, మన పాపాలన్నీ తీసివేసి ఈరోజు ఆరాధించాలి. నా దేవుడు. రూతు గారు అంటున్నారు తన అత్తతో, అమ్మా నీకు అనస్తురాలివి, నేనే ముసల్దాన్ని, నీకు ఎంతో వయసు ఉంది, వెళ్ళమ్మా ఇంకో పెళ్లి చేసుకుంటే. రూతు అంటుంది కదా, నీ జనమే నీ దేవుడే. నా దేవుడు ఏం చేశాడు? నా దేవుడు నాకు బలంగా ఉన్నాడు, నా దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు. అసలు మనం ఎటువంటి వాళ్ళం? భక్తిహీనులం, మనం బలహీనులం. ఎటువంటి విషయాల్లో బలహీనులు? క్లుప్తంగా ఒక 5 విషయాలు ధ్యానం చేసుకొని ఆరాధించుకో. ఏ విషయాల్లో మనం బలహీనులుగా ఉన్నాం? మొదటిగా కీర్తనలు 31:10. కీర్తనలు 31:10. నా బ్రతుకునే దుఃఖముతో వెళ్ళబుచ్చుతున్నాను, నీ తూర్పులు విడిచుడుతో నా ఏళ్ళు గతించుచున్నవి, నా దోషములు బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. చెప్పండి, బలం తగ్గిపోవడం అంటే అర్థం బలహీనులు కావడమే. నా దోషములను బట్టి నా బలము తగ్గిపోచున్నది. ఈరోజు మొదటిగా మనం బలహీనం. మనం ఎందుకు బలహీనంగా ఉన్నామంటే మన దోషాలు బట్టి. చెప్పండి, మన దోషాలు ఎన్ని ఉన్నాయి? మన పాపాలు ఎన్ని ఉన్నాయి? లెక్కకు మించి ఉన్నాయి. మన దోషాలను బట్టి ఎముకలంట క్షీణిస్తున్నాయంట, మన దోషాలను బట్టి మన బలం తగ్గిపోతుందంట. అసలు దోషం ఎక్కడి నుంచి వచ్చింది? సామెతలు 12వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 12:13 చదవండి. పేదవుల వలన దోషము అపాయకరమైన ఊరి. చాలు. పేదవుల వలన దోషము అపాయకరమైన ఊరి. పెదాల వలన మన మాటల వలన మన పెదాల వలన దోషాన్ని మన మీద కప్పిపెట్టుకుంటున్నాం, దోషాలను ఆహ్వానిస్తున్నాం మన పెదాల వలన. అవంట మన దోషాలు ఎట్లా ఉన్నాయంటే ఉరిగా ఉన్నాయంట. ఎట్లా ఉన్నాయి చెప్పండి? ఉరి. ఎందుకంటే 124 కీర్తనలో 124:7 చదవండి. కీర్తనలు 124:7. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఊరి నుండి తప్పించుకునేది. వేటగాండ్ర ఊరి నుండి తప్పించాడు దేవుడు. పక్షి ఏ విధంగా తప్పించుకోలేదు? మన పెదాల వలన, మన దోషాల వలన మనకు ఊరైతే ఆ ఊరి నుండి దేవుడు తప్పించాడు. బలహీనమయ్యాం. దేని వల్ల బలహీనమయ్యా అంటే దోషాలు. ఆ దోషాలు మనకి ఉరిగా మారాయి. ఇంకా చూద్దారండి, 107 కీర్తన 17వ వచనం చూస్తే 107:17 చదవండి. 107
దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేత బాధను తెచ్చుకొందురు. దోషము చేత బాధ, దోషం చేత చెప్పండి ఏంటిదంట? బాధ. ఒకటోది దోషం చేత ఉరి. చెప్పాలదో చెప్పాలి. మధ్య అడుగుతారు, లాస్ట్ లో పేర్లు పెట్టి అడుగుతా. దోషము చేత ఒకటో శిక్ష ఏంటి? ఉరి. దోషం చేత రెండో శిక్ష బాధ. రెండో శిక్ష ఏంటి? మన దోషాల చేత మనం ఉరిలో ఉన్నాం, మన దోషాల చేత మనం బాధలో ఉన్నాం. ఆదికాండం 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. కయ్యూను అంటాడు కదా, ఆదికాండం 4వ అధ్యాయం 11వ వచనం, అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. దోష శిక్ష. మన దోషం వల్ల ఏమొచ్చింది చెప్పండి? మూడోది శిక్ష. ఈరోజు మనం బలహీనంగా ఉంటున్నాం. బలహీనంగా ఉన్న పరిస్థితిలో నా దేవుడు నాకు బలమయ్యాడు, నా దేవుడు నాకు ఆశ్రయవర్గమయ్యాడు. ఎటువంటి బలహీనతలో ఉన్నామంటే, ఎందుకు అసలు బలహీనంగా ఉన్నామంటే మన దోషాల చేత. దోషాల చేత ఉరి, దోషాల చేత బాధ, దోషాల చేత శిక్ష. ఇవన్నీ కూడా నీకు నాకు ఉన్నాయి. ఇవన్నీ కూడా నీకు నాకు ఉన్నాయి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం చూస్తే, యెషయా 63 9 వారి యావత్ బాధలు ఆయన బాధలను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ఆ ప్రేమ చేతను తాళమి చేతను వారిని విమోచించను. వారి యావత్ బాధలు, వారి బాధ అంతా. యావత్ బాధ అంటే ఒక బాధ కాదు, రెండు బాధలు కాదు, అన్ని బాధలు. ఏ రోజు ఏ బాధ వచ్చినా కూడా వారి యావత్ బాధలు ఆయన బాధ, మన బాధలంతా ఆయన బాధలు దగ్గర ఉన్నాయి. యెషయా గ్రంథం 53:5 కూడా చక్కటి మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగగొట్టబడెను. మన దోషమును బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన దోషాలను బట్టి, మన దోషాలను బట్టే ఆయన నలపడ్డాడు. మనకి రావాల్సిన బాధ అంతా, యావత్ బాధ మన దోషాలకు తగ్గ. మన పిల్లల ద్వారా దోషం ఉంది, ఆ దోషం వల్ల బాధ పొందాం, ఆ దోషం వల్ల ఉరిలో ఉన్నాం, ఆ దోషం వల్ల శిక్ష పొందాం. ఇటువంటి అన్ని కూడా విడిపించి ఆయన నాకు బలం, నా దేవుడు నాకు బలం, నా దేవుడు నాకు ఆశ్రయం. అయ్యా నా దోషాలను బట్టి ఊరిలో ఉన్నానయ్యా, వేటగారి ఊరిలో ప్రభా, నా దోషాలను బట్టి ఎన్నో బాధలయ్యా, నా దోషాలను బట్టి ప్రభా ఎన్నో శిక్షలయ్యా. అటువంటి నన్ను క్షమించి నువ్వు నాకు బలంగా ఉండి, నా దేవుడు నాకు బలంగా ఉండి, నా ఆశ్రయముగా నాకు బలంగా ఉండి నన్ను విడిపించాడు అని ఆరాధించారు. మొదటిగా. రెండవ చూద్దామండి. రెండవ విషయం, లూకా సువార్త. మనం ఎందుకు బలహీనులుగా మారాం? లూకా సువార్త 13:11 వచ్చింది. 18 ఏళ్ల నుండి బలహీన పరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేక ఉండెను. రెండోది ఎందుకు బలహీనం అంటే దయ్యం బట్టి. చెప్పండి, బలహీనంగా ఎందుకు ఉంటున్నామంటే దయ్యం బట్టి బలహీనంగా ఉంటున్నాం. దయ్యం బట్టి బలహీనులుగా ఉంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఆ దయ్యాన్ని వదిలిపెట్టి ఆయన బలంగా ఉండి, ఆశ్రయంగా ఉండి ఆయన మనల్ని నడిపించాడు, విమోచించాడు. నా దేవుడు నాకు బలం. దయ్యాలు రెండు రకాలు. మరి ఏ దయ్యాలు బట్టి నేను చదువుతానండి? మార్క్స్ వార్త 9వ అధ్యాయం 17వ వచనం. మార్క్స్ వార్త 9:17 చదవండి. జన సమూహంలో ఒకడు బోధకుడా, మోగదయ్యం పట్టిన కుమారుని యొద్దకు తీసుకొని వచ్చి
బోధ కూడా ఏ దయ్యం పట్టిందంట? మోగదయ్యం. మోగదయ్యం అంటే మాట్లాడలేదు. అదే ఏం చేసింది చెప్పండి? మాట్లాడి నేను బాగా మాట్లాడుతున్నాగా అని అనుకోవచ్చు. అయినా కానీ దయ్యం పట్టింది చాలా మంది. దేవుని గురించి పాడదు, దేవుని స్తుతించదు, దేవుని ఆరాధించదు, దేవుని వాక్యాన్ని చదవనీయదు ఆ దయ్యం. ఏ దయ్యం చెప్పండి? అది మోగదయ్యం. అందుకని నేను మధ్య మధ్యలో పాటలు పాడేటప్పుడు అందరిని పాడమంట. అందరిని పాడమే నోరు తెరవాలి. దేవుని సన్నిధిలో నోరు తెరవాలి. దేవుని సన్నిధిలో మూగొల్లగా ఉండొద్దు. మూగొల్లగా ఉంటే దయ్యం పట్టింది. దయ్యం పట్టి వాక్యాన్ని లేకుండా చేసింది. దేవుని సన్నిధిలో కూర్చున్న కాసేపు కూడా దేవుని ఆత్మతో నింపబడి దేవుని చేత నడిపింపబడి నోరు తెరవాలి. చదవటంలో కానీ, పాటల్లో కానీ, స్తుతించడంలో కానీ, చప్పట్లు కొట్టడంలో కానీ. ఈరోజు చాలా మందికి మోగదయ్యం పట్టింది. బయట అంతా బాగానే మాట్లాడతారు కానీ చెప్పండి దేవుని మందిరంలో ఆరాధించలేదు. ఒక్క మాట అయ్యా నన్ను కాపాడవయ్యా, నీకు స్తోత్రమయ్యా అని అనలేదు. బాప్తిస్మం తీసుకుంటారు, రక్షణ పొందుతారు, ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంటుంది. అయినా కానీ మోగదయ్యం పట్టింది. అటువంటి మోగదయ్యం పట్టిన పరిస్థితుల్లో దేవుడు మనకు బలంగా ఉండి మన నోరులో ఏం చేశాడు చెప్పండి? తెరిచాడు. నోరారగా ఆయన స్తుతించే భాగ్యాన్ని మన నోటి ద్వారా ఆయన్ని కీర్తించే భాగ్యాన్ని మోగదయ్యం పట్టిన స్థితిలో. చూద్దారండి ఇంకోటి ఏముందంటే మార్క్స్ వార్త 9వ అధ్యాయం 25వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 25వ వచనం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి మోగమైన చెవిటి దయ్యమా, మోగమైన ఏ దయ్యం అంటే ఇంకోసారి చెవిటి దయ్యం. చెవిటి దయ్యం అంటే అన్ని ఏర్పడతాయి కానీ దేవుని మాటలు వినపడవు, దేవుని పాటలు వినపడవు, దేవుని మాటలు వినపడవు, దేవుని సన్నిధి ప్రత్యక్షత వినపడదు. మోగమైన చెవిటి దయ్యం. ఈరోజు నువ్వు నేను కూడా ఒకప్పుడైతే మోగదయ్యం బట్టి దేవుని స్తుతించలేకపోయావు, ఒకప్పుడైతే చెవిటి దయ్యం బట్టి దేవుని గురించి వెళ్ళలేకపోయావు. కానీ ఇప్పుడైతే ఆ దేవుడు ఆ చెవుల్లో ఏడు పెట్టంట. అక్కడ ఉన్నది ఒక మాట చూద్దామండి. ఒక పరిస్థితుల్లో అక్కడ ఏముంది? మోగమైన చెవిటి దయ్యమా వారిని వదిలిపోము, ఇంకా వారిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. ఒక సందర్భంలో రాయబడి ఉన్నది, చెవుల్లో వేలు పెట్టి లేదా బురదకి ఆ చేతులు రాసి ఆ బురదని కళ్ళకు అతికించి గుడి దయ్యం, మోగదయ్యం, చెవిటి దయ్యం అన్ని కూడా ఈరోజు నిన్ను నన్ను బలహీనంగా చేస్తే దేవుడు ఏం చేశాడు చెప్పండి? బలపరిచాడు. దేవుని మాట వినడం చేశాడు. మోషే 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 అని దగ్గరగా పిలిస్తే ఏమన్నాడు చెప్పండి? మోషే చిత్తం ప్రభువా నేనున్నాను అన్నాడు. అయ్యా నీ పాదాలకి చెప్పులిప్పు, అక్కడ పరిశుద్ధ స్థలం. అబ్రహామా అని పిలిస్తే వెంటనే ఉన్నాడు, చిత్తం ప్రభువా అన్నాడు. సమయాలు పిలిస్తే ఆ చెవిటి దయ్యం బట్టి సమయాలకి దేవుడి స్వరం వెళ్ళ. ఏలి పిలుస్తుందిలే అనుకున్నాడు, యాజకుడు పిలుస్తుందిలే అనుకున్నాడు. 2 సార్లు పోయాడు, 3వసారి అర్థమైపోయింది, అయ్యా దేవుడు పిలుస్తున్నాడు అయ్యా అని చెప్పగానే చిత్తం ప్రభువా. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రభువా చిత్తం ఆయన నీ సన్నిధిలోకి వచ్చి ఆరాధించే బిడ్డగా నన్ను సిద్ధపరిచావయ్యా, బలహీనపు పరచు దయ్యాన్ని వదిలిపెట్టావయ్యా, వెళ్ళగొట్టావయ్యా. మోగదయ్యం చెప్పలేక మోగదయ్యం చెవిటి దయ్యం. ఈరోజు నువ్వు నేను దేవుణ్ణి ఆరాధించాలి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 33వ వచనం చూస్తే సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతంలోకి తోడుకొని పోయి వారి చెవుల్లో తన వేలు పెట్టి ఉమ్మి వేసి వారిని నాలుక ముట్టి. ఈరోజు నీకు నాకు కూడా ఎన్ని చేశాడు దేవుడు చెప్పండి? చెవుల్లో వేలు పెట్టాడు, ఉమ్మి వేశాడు, నాలుక ముట్టాడు, ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి
యెఫాతా అని వారితో చెప్పాను. ఆ మాటకు తిరగబడుమని అర్థం. ఈసారి చెవిటి దయ్యం పోయింది, మోగ దయ్యం పోయింది, గుడ్డు దయ్యం కూడా. ఈరోజు మనల్ని బలహీనపరచు దయ్యాలన్నీ కూడా వదిలిపెట్టిపోయారు. ఆయనే నాకు ఆశ్రయంగా ఉండే, నా దేవుడు నాకు ఆశ్రయంగా ఉండే, నా దేవుడు నాకు బలంగా ఉండే బలహీనపరచు దయ్యాన్ని బెడలగొట్టాడు. అందుకే ప్రభు నిన్ను ఆరాధిస్తాడు. చెప్పండి, ఉండదు ఎందుకు బలహీనమయ్యా? ఉండదు దోషాలను బట్టి. చెప్పండి, దోషాలను బట్టి ఏమేమి శిక్షలు? దోషాలను బట్టి ఉరి, బాధ, శిక్ష, ఇవన్నీ కూడా తీసేశాడు. బలంగా ఉన్నాడు. రెండవది దయ్యం బట్టి. ఏ దయ్యం పట్టింది? మోగ దయ్యం, చెవిటి దయ్యం, ఇది కూడా గుడ్డి దయ్యం కూడా. ఆయన చెవుల్లో వేలు పెట్టి ఉమ్మి రాసి ఆయన వాక్యాన్ని పంపించేసి, అందుకనే దేవుడిని స్తుతించగలగా మనం, అందుకని దేవుడిని ఆరాధించాలి. చూడండి, మూడవదిగా మనం ఎందుకు బలహీనంగా ఉన్నాం? ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం, ఇర్మియా 47 3వ వచనం. ఇర్మియా 47 3వ వచనం. వారి బలమైన గుర్రముల డెక్కలు నేల తన్ను శబ్దమునకును, అతని రథముల వేగమునకును, అతని చక్రముల ఉరుముల వంటి ధ్వనికి తండ్రులు భయపడి బలహీనులై, తండ్రులు భయపడి ఏం చేశారు చెప్పండి? భయపడి బలహీనులుగా ఉన్నారు. భయం చేత ఒక్కొక్కరు ఒక్కొక్క భయము చేత బలహీనులుగా ఉన్నారు. దోషము చేత బలహీనులుగా ఉన్నారు. రెండోది దయ్యం బట్టి బలహీనులుగా ఉన్నారు. మూడోది భయపడి ఈరోజు ఎన్నో ఏమేం భయాలు? పాపాన్ని బట్టి భయం అంట. చూద్దామండి, కీర్తనలు 14:4. అందరికీ ఒక భయం ఉండేదంటే పాపాన్ని బట్టి. 14 కీర్తన 4వ వచనం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలు మింగుచు, పాపము చేయి వారందరికీ తెలియలేదా? పాపము చేయి వారందరూ బహుగా భయపడతారు. ఎవరు భయపడతారు? పాపం చేసేవారు, తప్పు చేసేవాళ్ళు. అమ్మాయి నన్ను చూస్తారేమో, 4 కోణల మధ్య చూస్తారు, నన్ను ఎవరు కూడా చూడలేదు అంటారు. పిల్లి అంట. చెప్పండి, పిల్లి ఏం చేసింది? అందరూ తెలుసు. కళ్ళు మూసుకొని పాలు తాకుండా ఏమంటుంది? నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నాను. ఈరోజు నువ్వు నేను కూడా ఎన్నోసార్లు నన్ను ఎవరు చూడలేదులే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదులే, నేను చేసే పాపం ఎవరికి తెలియదులే. నువ్వు అందరూ ఎన్నోసార్లు పాపము చేత భయపడు. ఏం చేశాడు దేవుడు? ఆ పాపం నుంచి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6:18. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే, పాపము నుంచి విమోచించబడి నీతికి దాసులైతే. ఈరోజు పాపం బట్టి భయం లేదు. ఒకప్పుడైతే పాపాన్ని బట్టి భయం, ఇప్పుడు పాపాన్ని బట్టి భయం ఏమాత్రం కూడా. ఇంకా దానికి భయం చూద్దామండి. ఇంకా దానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము. జీవిత కాలమంతయు ఏం భయం చెప్పండి? మరణ భయం. ఒకటో భయం అంటే పాప భయం, రెండో భయం అంటే మరణ భయం. ఇప్పుడు మరణం మీద మనకి ఏమాత్రం కూడా అధికారం
నుంచి ప్రకటన 20వ అధ్యాయం చూద్దామండి 6వ వచనం. ప్రకటన 26. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొనవారు ధనులు పరిశుద్ధులైనరు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. మరణమునకు అధికారం లేదు. ఇప్పుడు మరణ భయం అసలే లేదు. ఉందా? చెప్పండి. ఉందంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. ఎప్పుడు మరణం సంభవించినా నేను రెడీ అన్నాను. అయ్యా ఒక రోజు రాదు, 2 రోజులు రాదు, ఇక మా పిల్లగారి పెళ్లి చేసి నన్ను చేసుకో, లేకపోతే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి విల్లు కడుతున్నా, ఇవన్నీ కుదురుతాయా? చెప్పండి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీగా ఉండాలి. రెడీగా ఉంటే పరలోకం, రెడీగా లేకపోతే నరకం. రెడీగా లేకపోతే నరకం. ఒకప్పుడైతే పాప భయం ఉంది, ఒకప్పుడైతే మరణ భయం ఉంది. ఈ భయాలను బట్టి చెప్పండి బలహీనుగా, ఈ భయాలను బట్టి బలహీనుగా మారాం. ఎన్నోసార్లు బలహీనుగా మారాం. మనకి భయం లేదు. ఉందా భయం? ఎరికో గోడలు ఎదురైనా, ఎర్ర సముద్రము ఎదురొచ్చినా, ఎరికో గోడలు ఎదురైనా, ఎర్ర సముద్రం ఎదురొచ్చినా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకేగా. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకేగా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చెప్పండి. మనకింకా భయమే లేదు. మనకింకా అసలు భయము లేదుగా, మనకు భయము లేదుగా, భయము లేదుగా, మనకు భయము లేదుగా. దయగల మన దేవుడు భయము లేదుగా, మనకు భయము లేదుగా. భయపడుతున్నావు ఇంకా ఈరోజు? దేవుడు అంటున్నాడు, నీ భయమే నిన్ను బలహీనంగా చేసి. ప్రభువా, ఒకప్పుడే తెలియదు, పాప భయంతో ఉన్నానయ్యా, మరణ భయంతో ఉన్నానయ్యా, వ్యాధి భయంతో ఉన్నాను, రోగ భయంతో ఉన్నాను. ప్రభువా, నన్ను ధైర్యపరిచావు, నాకు బలమై ఉన్నావు, నా దేవుడు నాకు బలంగా ఉన్నాడు. అందుకే ఆరాధించాలి, అందుకే స్తుతించాలి. చూద్దాం. నాలుగోదిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8:7. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. విగ్రహములను ఆరాధించిన వారు కనుక ఎన్నో వచనం చదివేది? మొదటి కొరింథీయులకి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. అయితే అందరి జ్ఞానం లేదు, కొందరి వరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలియబడినవని ఎంచి భుజింతురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. ఇందువలన విగ్రహాలను స్తుతించడం ద్వారా, విగ్రహాలను కల్పించింది తినడం ద్వారా ఏమైపోయిందంట? మనస్సాక్షి చెప్పండి బలహీనమైపోయింది, అపవిత్రమైనది. ఈరోజు ఎందుకు బలహీనమైపోయామంటే విగ్రహాలను కల్పించిన దాన్ని తినడం వల్ల, విగ్రహాలను ఆరాధించడం వల్ల, విగ్రహాలని పూజించడం వల్ల. చెప్పండి, ఏంటి విగ్రహాలు? ఏ కొండో చెట్టు పుట్టు, లేకపోతే ఇంకేదో రాయో రప్పు, అవి కాదు విగ్రహాలు. నువ్వు దేవుడి కంటే దేవుడి కంటే నీ డబ్బులు ఎక్కువగా ప్రేమిస్తే డబ్బు నీకు విగ్రహం, నీ ఇంటిని ఎక్కువగా ప్రేమిస్తే నీ ఇల్లే నీకు విగ్రహం, లేకపోతే నీ పనుల్ని ఎక్కువగా ప్రేమిస్తే నీ పనే నీకు విగ్రహం. ఆ కాలం
కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులైంటిరి, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు. దేవుణ్ణి మనం ఎరిగాం, చెప్పండి. రెండో వైపులా ఉంది అక్కడ. దేవుణ్ణి మనం ఎరిగాం, మనల్ని. నాకు చంద్రబాబు గారు తెలుసు, కానీ చంద్రబాబు గారికి నేను తెలియదు, తెలుసా? కానీ నాకు దేవుడు తెలుసు, దేవుడికి నేను తెలుసు, అంతే అంతే. ఆ కాలం ముందైతే దేవుని ఎరగల, దేవుని కాని వారికి, ఒకప్పుడు నేను నువ్వు దేవుని కాని వారికి ఆటలకి, టీవీలకి, సినిమాలకి, లేదా ఫోన్లకి, ఫేస్బుక్లకి దాసులు. కానీ ఇప్పుడైతే దేవుని దాసులుగా, ప్రభువా ప్రభువా. ఒకప్పుడైతే విగ్రహాలను పూజించారు, విగ్రహాలను పూజించడం ద్వారా బలహీనగా మారా, బలహీనగా ఉన్నా. ఇప్పుడైతే నా దేవుడు నాకు బలంగా ఉండి నన్ను విడిపించాడు, నా దేవుడు నాకు బలంగా ఉండి నాకు ఆశ్రయవర్గంగా ఉన్నాడు, అందుకే నిన్ను ఆరాధిస్తాను. 4 చెప్పుకుందాం మనం, చెప్పండి. ఒకటో చెప్పండి. దోషాలను బట్టి. ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నానంటే, ఆరాధన చేసినప్పుడు ఆరాధన చేయాలి. ఈ వారం మొత్తం కూడా దాన్ని ధ్యానించుకోవాలి, నెమవేయాలి, నెమవేయాలి వాక్యాలు. చెప్పండి. దోషాల వల్ల బలహీనం, దోషాల వల్ల ఉరి, దోషాల వల్ల శిక్ష, దోషాల వల్ల బాధ. రెండోదే భయం, దయ్యం. దయ్యం వల్ల ఏమే దయ్యాలు? మొగదయ్యం. మాట్లాడేయరు కొంతమంది, మాట్లాడట్లా, మొగదయ్యం పట్టింది. మొగదయ్యం, ఇంకా చెవిటి దయ్యం, ఇంకా గుడి దయ్యం. మూడోది ఎక్కడ బలహీనలు? భయము చేత. భయము చేత. ఏ భయం? పాప భయం, మరణ భయం. ఇప్పుడు భయానికి మనకి, మరణం మీద మనకి లేదు. మరణం మన మీద అధికారం లేదు, మరణానికి ఏమాత్రం కూడా అధికారం లేదు. రెండవ మరణానికి దేవుడు. నాలుగోది చెప్పాలి. నాలుగోది ఇంకా అసలే మాట రావట్లేదు. విగ్రహాలని పూజించడం ద్వారా, విగ్రహాలని పూజించడం ద్వారా. ఏంటో విగ్రహాలు? రాయి, పుట్ట, చెట్టు, బొట్లు పెట్టాయి కాదు. మన పనులే మనకి విగ్రహాలు. ఒక అక్క అంటది, ఏందాకా చర్చికి రాదంటే, అన్న చుట్టం వచ్చారన్న బట్టలు అవి ఉన్నాయన్నా, అవన్నీ ఉతికే సరిగ్గా నాకు తెలిపిన్నాను అంటే ఆమెకి ఏ విగ్రహం అయింది? బట్టలే విగ్రహం. ఈరోజు కొంతమంది మందిరాలకు రావట్లేదంటే వాళ్ళ పనులే వాళ్ళకి. కానీ నీకు నాకైతే చెప్పండి విడిపించారు ఆ కాలం అయితే. కానీ ఇప్పుడైతే దేవుని స్తుతించే విధంగా. చూడండి, చివరిగా ఇంకా ఎక్కడ బలహీన? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 1:5. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేళ ఇంకనూ కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమైంది, ప్రతి వాని గుండె బలహీనం. దేని వల్ల అంటే వ్యాధి వలన. చెప్పండి, దేని వల్ల? వ్యాధి వలన, రోగం వలన. ప్రతి వాని గుండె బలహీనం. వ్యాధి వలన. ఏ వ్యాధి? అరికాలు మొదలుకొని, చెప్పండి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ చూసినా స్వస్థత ఏమాత్రం లేదు. అన్ని పచ్చిపుండ్లే, అవి పెట్టబడలేదు, అవి కట్టబడలేదు, అవి గర్తన చేయబడలేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రభు వ్యాధితో మునిగానయ్యా, రోగంతోనే ఉన్నానయ్యా, జబ్బుతోనే ఉన్నానయ్యా. నా వ్యాధినంతా తీసివేశారు, నా బలహీనతంతా తీసివేశారు. బైబిల్ అంటది కదా, శారీరక వ్యాధి కంటే ఎక్కువ వ్యాధి లేదు. చెప్పాలి. బైబిల్ ఒక చక్కని మాట ఉంది. ఆ మాట నన్ను చెప్తాను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఘోరమైన వ్యాధి, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి
ఈ కనబడే వ్యాధులు కాదు, ఈ టీబీలు, షుగర్లు, లేదా టైఫాయిడ్లు, ఈ కాదు. అన్నిటికంటే ఘోరమైన వ్యాధి ఏంటంటే నీ హృదయం. నా హృదయమే, హృదయము అన్నిటికంటే ఘోరమైన నా వ్యాధి నా మూలుగు కంటే భారమైంది అంటారు వాళ్ళు. ఎవరు ఎవరు యోగు గారు చూద్దామండి. యోగు 23వ అధ్యాయం, యోగు 23:2 చూద్దామండి. నేటి వరకు నేను మొరలిడుచు, నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉంది. నా వ్యాధి నా మూలుగు కంటే, నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉంది. మూలుగు కంటే కూడా భారం వ్యాధి. ఏ వ్యాధి అంటే హృదయం అనే వ్యాధి. హృదయం అనే వ్యాధి. నా వ్యాధి నాకు మూలుగు కంటే. ఈరోజు మన వ్యాధులు మనల్ని కృంగదీస్తున్నాయి. మన రోగాలు మనల్ని దేవుని మందిరానికి ఆటంకాలుగా ఉన్నాయి. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. వ్యాధులు వచ్చిన మనల్ని ఆపు, బాధలు వచ్చిన మనల్ని చెప్పండి. వ్యాధులు వచ్చినా మనల్ని ఆపకూడదు, బాధలు వచ్చినా కూడా మనల్ని ఆపకూడదు. వ్యాధులు మనలను కృంగదీసిన, బాధలు నన్ను పడవేసిన, పడవదు. వ్యాధులు మనలను కృంగదీసిన, బాధలు మనలను పడవేసిన, విశ్వాసమునకు కర్తయైన యెహోవా మనంట. విశ్వాసమునకు కర్తయైన యెహోవా మనంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చెప్పండి, యుద్ధం ఎవరిదంట? నాగేశ్వరరావు గారికి టైఫాయిడ్ వచ్చింది గారు ఒక వారం నుంచి చాలా బాధపడ్డారు. విషయం ఏంటంటే అంత టైఫాయిడ్, అంత డెంగ్యూ వచ్చినా ప్లేట్లెట్లు తగ్గలేదని చెప్పారు మన పోయినట్టు. దేవునికి స్తోత్రం అనుకో. దేవుడు తన నమ్మిన బిడ్డలను వదిలిపెట్టడు. దేవుని ఆశ్రయించు వారిని పాటలు పాడాలి మనం. ఏమని? టైఫాయిడ్ నన్ను కృంగదీసిన, డెంగీ నన్ను బాధ పెట్టిన. స్పందన గుర్తుపెట్టుకోవాలి, పాటలు పాడాలి. దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. యుద్ధము నువ్వు కాదు చేసేది. ఎవరు చేసేది? దేవుడు. దేవుడు మన పక్షాన ఉండగా, పూర్తి చేయాలి. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి. వ్యాధులు మనల్ని కృంగదీసి, ఈ వ్యాధులన్నీ కూడా ఏం చేశారు దేవుడు చెప్పండి? అవన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడంట. యెషయా గ్రంథం చదవరండి, ముగించుకున్నాక. యెషయా గ్రంథం 53:3. యెషయా గ్రంథం 53:3 చదవండి. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయనను మనుషుల వాడు విసర్జింపబడిన వాడు, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనల్లని వాడు గాను ఉండను. చాలు చాలు. వ్యసనాక్రాంతుడు గాను, ఇంకా చెప్పండి, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను. వ్యాధిని అనుభవించిన వాడు. నీ వ్యాధి నా వ్యాధి ఆయన తీసుకున్నాడు, ఆయన ప్రాణం పెట్టాడు. ఎవరైనా ఆ కాపరి, ఆ కాపరి ఏం చేశాడు చెప్పండి? మంద కొరకు ప్రాణం పెట్టాడు. మంద కొరకు ప్రాణం పెట్టాడు. జబ్బుతో నేను ఉన్నప్పుడు హక్కున చేర్చాడు. పాపులో నేను ఉన్నప్పుడు గొర్రెల దొడ్డికి నడిపాడు. జబ్బుతో నేను ఉన్నప్పుడు హక్కున చేర్చాడు. పాపులో నేను ఉన్నప్పుడు గొర్రెల దొడ్డికి చేర్చాడు. పచ్చక బయలు నడిపాడు, శాంతి జనములో నడిపాడు. పచ్చిక బయలు నిలిపాడు, శాంతి జనములో నడిపాడు. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి.
నా వ్యాధి మోసాడు. ఇప్పుడు మనకు వ్యాధిగా లేదు, వ్యాధి అంతా పోయింది, బలమైంది. నా దేవుడు నాకు బలమైంది, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గమాయను. ఈరోజు మనం ఆరాధించాలి. మనం ఎవరు అంటే చెప్పండి, మనం బలహీనులమే. మనం బలహీనులు. ఎట్లా బలహీనమయ్యాము? ఒకటోదే దోషాల బట్టి 3 రకాలుగా బలహీనంగా ఉన్నాం. 3 రకాలుగా బలహీనంగా ఉన్నాం. కీర్తి చెప్పు, ఆ 3 రకాలు చెప్పు. వేటగాని నుంచి తప్పించాడు, దోష శిక్ష, దోష బాధ. వెరీ గుడ్. రెండవది కూడా బలహీనంగా ఉన్నాం. ఏ సందర్భాల్లో బలహీనంగా ఉన్నాం? స్పందన. దేనికి బలహీనంగా మారాం? దెయ్యం బట్టి బలహీనంగా మారాం. ఏ దెయ్యం పట్టింది? మోగదెయ్యం, చెవిడి దెయ్యం, గుడి దెయ్యం. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇప్పుడన్నా కొద్దిగా తెలియని తెలుసుకో. మూడవది దేని వల్ల బలహీనంగా మారాం? దేని వల్ల? భయం చేత. ఏ భయం? ఎల్షైని చెబుతుంది, చెప్పు. పాప భయం, మరణ భయం. మా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు మాకు లెక్కల మాస్టర్ రామయ్య గారు అని ఉండేవాడు. లెక్కలు చెప్పుకుంటూ ఒక్కొక్క లెక్క మధ్యలో స్టెప్లు అడిగాడు. తర్వాత ఏందిరా చెప్పకపోతే చేతిలో టస్ట్ ఉండేది. టస్ట్ ఉండేది వేసేవాడు, తల మీద వేసేవాడు. తర్వాత అదే నేను కూడా ఫాలో అయ్యా. లెక్కలు చెప్పేటప్పుడు చాలాసార్లు నేను కూడా అట్లనే పెట్టా చాలా మంది. తర్వాత వాళ్ళు కొట్టారు కానీ మాకు బాగా లెక్కలు వచ్చాయి అన్నమాట. ఈరోజు ఎట్లా మనం చెప్పడం వల్ల ఏమైందంటే మనకి గుర్తుంటాయి, మర్చిపోము మనం. చెప్పండి, పాప భయం, ఇంకోటి మరణ భయం. మనం బలహీనంగా చేస్తే మరణ భయం నుంచి, పాప భయం నుంచి విడిపించాడు. నాలుగవది బాయ్స్ నుంచి చెబుతారా? విన్ను చెబుతలేదు. నాలుగవది సని ఎంతలా మీరు బాడీ ప్రొజెక్ట్. వెరీ గుడ్, గోపి చెప్పాడు. నాలుగవది విగ్రహాలంటే భయం. విగ్రహాలంటే మన సాక్షి చేత విగ్రహాలని పూజించడం ద్వారా, విగ్రహాలని ఆరాధించడం ద్వారా చెప్పుకున్న విగ్రహాలు ఏంటో మళ్ళీ చెప్పాలి. అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఎట్లా? ఆత్మతో, 4:2 ప్రకారం ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించే బిడ్డలుగా నిన్ను నిలిపాడు. చివరిగా 5వది కేశయ్య చెప్పింది. కేశయ్య 5వది భయం ఏంటి? వ్యాధి భయం. ఏ వ్యాధులు మనకి బాగా అన్నిటికంటే ఎక్కువ వ్యాధి అంటే చెప్పండి, ఈ లోకంలో కనపడే వ్యాధులన్నీ కాకుండా ఇంకొక వ్యాధి హృదయమనే వ్యాధి. ఈరోజు మందిరంలో చేరామంటే ఆ హృదయంలో ఉన్న రోగం పోయింది కాబట్టి మందిరంలోకి వచ్చాం, దేవుడిని స్తుతిస్తున్నాం. హృదయంలో ఉన్న వ్యాధి దేవుడు తీసేశాడు కాబట్టి ఈరోజు దేవుణ్ణి, నా హృదయ వ్యాధి అంతా తీసేసి, నా జబ్బంతా, నా రోగాలన్నీ తీసివేశాను. అందుకే నిన్ను హృదయమారా ఆరాధిస్తున్నాను. అటువంటి ఆరాధన చేసే బిడ్డగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. 200 పడదాం, ఒక పాట పాడుకో. సండే స్కూల్కి వెళ్తాను.